ఓం నమ శివాయ. ఈరోజు మనం శ్రీ శివమహాపురాణ అంతర్గతంగా చండీశ్వరుడు గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదాన్ని చక్కగా మంచి స్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలు అని నమ్మిన పిల్లవాడు అతను. ఒకరోజు ఒక ఆవులు కాసే ఆయన ఆవులను కొడుతూ తీసుకొస్తున్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుంచి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు ఇతను. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేదమంత్రాలను చదువుకుంటూ వాటిని సృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయండి. ఆవుల్ని రక్షించడానికి ఈ పన్నాలను చదువుతూ, పన్నాలంటే శ్లోకాల్లాగా ఉంటాయన్నమాట, వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకు వచ్చి అతడు మంచినీళ్ళు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తూ ఉండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలని ఇంటికి దగ్గరికి ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఒట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నింటినీ విడిచిపెట్టి శంకరుడే వీటిని కాపాడతాడని భావించి రుద్రం చదువుతూ రోజు ఇసుకతో శివాలయం కట్టేవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది ఇంకొకటి లేదండి. అందుకే రుద్రకవచం అని ఉంటుంది కదా, అది చదువుకుంటే ఎంత మంచిదో. రుద్రం వేరు, రుద్రకవచం వేరు అనుకోండి. అందుకే సన్యసించిన వాళ్ళు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం ఉంది. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపాలు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. మనం రుద్రం చదవలేం అందరము కూడా. అది నోరు తిరిగి వేదాలు చదివిగలిగేటటువంటి గొప్ప గొప్ప వ్యక్తులకి, ఆ భగవంతుడు పరమేశ్వరుడు అనుగ్రహించిన వాళ్ళకి మాత్రమే రుద్రం చదవడం వస్తుంది. కానీ మనకి రుద్రకవచం అని ఒకటి ఉంటుంది. మీరు లలితా సహస్రనామ పుస్తకం పసుపచ్చ అట్టతోటి ఉంటుంది చూసారా, అది కనుక చూస్తే అందులో రుద్రకవచం అని ఉంటుంది. అది కనుక అధ్యయనం చేసుకుంటే ఎవరికైనా సరే ఎటువంటి రోగాలు వచ్చినా, లేకపోతే కొంతమంది చూడండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొన్ని రకాల అంటే కొన్ని విషయాలకి భయపడిపోతూ ఉంటారు. ఏదో చూడడము, లేకపోతే ఏదో ఒకళ్ళు బెదిరించినందువల్ల దానివల్ల భయపడిపోవడం, ఆ భయానికి జ్వరాలు రాగడం, వణుకు దడ వచ్చేయడం అలాంటివి ఉంటాయి చూసారా. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రుద్రకవచం చేతిలో కొద్దిగా విభూతి పట్టుకుని రుద్రకవచం చదివి వాళ్ళ నుదుటిన బొట్టు పెడితే తక్షణం ఈ భయాలు, పీడలు, జ్వరాలు అన్నీ పోతాయి. అది మనస్ఫూర్తిగా నమ్మకం పెట్టుకుని విశ్వాసం ఉంచుకొని కనుక చేసినట్లయితే తప్పకుండా ఫలితాన్ని మనం పుచ్చుకోవచ్చు. కాబట్టి ఈ పిల్లవాడు ఇలాగా రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజు నాటి నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఈ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెబితే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువగా ఉండేవి కదండి అడవుల్లోనూ. అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అయింది. కొడుకులు ఆవుల్ని తీసుకువచ్చి అక్కడ ఆవుల్ని విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకతలింగాన్ని తయారు చేసి, సైకతలింగం అంటే ఇసుకతో చేసిన లింగాన్ని సైకతలింగం అంటారు. ఈ సైకతలింగాన్ని తయారు చేసి సైకత ప్రాకారంతో శివాలయ నిర్మాణం చేశాడు. తర్వాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. ఎవరిది? పిల్లవాడిది. అతను పరవశించిపోతూ సైకతలింగానికి అభిషేకం చేస్తున్నాడు. ఆవును వచ్చి ఆ పాలు ఇచ్చేసి వెళ్ళిపోయాయి ఆవులన్నీ కదండి. ఇప్పుడు ఈ తండ్రి పైనుంచి చూస్తూ అనుకున్నాడు, ఓ వెర్రివాడు వచ్చి చెప్పాడు, అది చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని. దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడిని భుజాల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అంటే అంతలాగా శివుణ్ణి ధ్యానిస్తూ పరవశించిపోతున్నాడు. ఇతను అభిషేకం చేస్తున్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకతలింగాన్ని తన్నాడు. అది చిన్నాభిన్నమైపోయింది.
ఎప్పుడైతే శివలింగం చిన్నాభిన్నమైందో అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్యశృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలు అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రా లేకపోతే ఇంకొకడా అని కూడా చూడలేదు. ఏ పాదం శివలింగాన్ని తన్నిందో ఆ పాదం ఉండడానికి వీలు లేదని గొడ్డలు తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్టుగా విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుడి ధారాలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగాన్ని తన్నేందుకు నీవి ఫలితం అనుభవించాల్సిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్నాభిన్నమైన సైకితలింగం నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు 2 నరికేశావు. మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా, వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాటి నుంచి నీవు మా కుటుంబంలో 5వ వాడివి. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఒక లక్షణం ఉంటుంది. భర్తగారు ఏదైనా పదార్థాన్ని కొంత తిని కొద్దిగా విడిచిపెడితే ఆ విడిచిపెట్టిన దానిని పత్ని భాగము అని పిలుస్తారు. ఇదంతా పూర్వం. ఎందుకంటే భర్త తిన్న కంచంలోనే తినండి ఆ భార్యలు తినేవారు. ఎందుకంటే భర్తకి ఏది రుచిగా తిన్నాడో, ఏది విదిలిపెట్టేశాడో తెలిసి మర్నాటి నుంచి కొంచెం ఆ రుచి అటువంటి రుచి రాకుండా, లేకపోతే ఏదైతే ఇష్టంగా తిన్నాడో అదే జరిగేటట్టుగా, అదే వండేటట్టుగా ఉండే పద్ధతి భార్యకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో తర్వాత భర్తని శ్రీ మహావిష్ణువుగా పోలుస్తారు కాబట్టి ఆయన తిని విదిలేసింది మహాప్రసాదంగా తినచ్చు అనే ఉద్దేశంతో పూర్వం ఇటువంటివి ఉండేవి. ఇప్పుడైతే ఏం లేవు. ఒకే ప్లేట్లో ఫ్రెండ్స్ అందరూ తినేసినవన్నీ తినేసేసి ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఎంగిలి తినడానికి లేదా భార్య ఎంగిలి భర్త తినడానికి మొహాలు చిన్నపుచ్చుకుంటారు తప్పితే ఊళ్ళో వాళ్ళు ఎందరూ ఇప్పుడు చూడండి కేకులు కట్ చేస్తూ ఉంటారు పుట్టినరోజులంటే. ఆ కేకు ముక్కలు ఒకళ్ళ నోట్లోంచి ఒకళ్ళ నోట్లోకి పెట్టేస్తూ ఉంటారు అదే చేతితోటి. అయినా సరే వాళ్ళు ఏదో పెద్ద గొప్పగా ఇప్పుడే మనం ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టుగా తినేస్తూ ఉంటారు. ఇటువంటివి చాలా అసహ్యంగా ఉంటాయి చూడ్డానికి కూడా. కానీ ఎవరు వింటున్నారండి? చెప్పే తల్లిదండ్రులను పిచ్చివాళ్ళల్లా చూస్తున్నారు. కాబట్టి పూర్వ పద్ధతిని బట్టి చెప్పాలంటే భర్త ఏదైనా పదార్థం తిని, అది కాక ఏంటంటే పూర్వం కుటుంబాలన్నీ కలిసి ఉండేవి. అంతా కూడా ఒక ఫ్యామిలీలో 5-6 అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, పిల్లలు ఈ తల్లిదండ్రి దగ్గర ఒకటే ఇంట్లో ఉండేవారు. ఉమ్మడి కుటుంబం కింద. అందుకని అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆడవాళ్ళందరూ కూడా పనులు చేసి, అంటే వంట దగ్గర సాయం చేసి అన్ని పనులు అయ్యాక మగవాళ్ళు తిన్న తర్వాత, పిల్లలు పెట్టిన తర్వాత అప్పుడు తినేవారు. అప్పటికి వీళ్ళు మగవాళ్ళంటే కష్టజీవులు కదండి. పూర్వం ఇలా ఆఫీసులో వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుని లేకపోతే ఏసీలో పనిచేసో వర్క్ ఫ్రమ్ హోములు చేసో పొట్టలు పెంచేసి ఉండేవాళ్ళు కాదు కదా. కాబట్టి వాళ్ళు కాయ కష్టం చేసుకునే మనుషులు ఓ ముద్ద ఎక్కువ తింటారు. తిన్నప్పుడు వీళ్ళకి ఉండకపోతే అని భర్త కావాలని కూడా కొంత వదిలేస్తూ ఉండేవాడు. ఎందుకు? ఆ భార్య మీద ప్రేమతో. నేను విదిలేశాను కదా, ఎక్కువ పెట్టించుకుని విదిలేసినా, లేకపోతే తనకి సరిపడా తినేసి మిగిలింది విదిలేసినా భార్య అది తింటుంది అనే ప్రేమతోటి ఆవిడ కడుపు నిండితేనే కదా రేపు మళ్ళీ పనిచేసేది అని కూడా విదిలేస్తూ ఉండేవారు. కాబట్టి దీనినే పత్ని భాగము అని పిలుస్తారు. భార్యకి దానిని తినే అధికారం ఉంటుంది. దాన్ని ఎవరు పడితే వాళ్ళు తినేయకూడదు. కనీసం పిల్లలు కూడా తినకూడదు. భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం. అయితే ఇక్కడ శంకరుడు ఎంత అనుగ్రహించేశాడో చండీశ్వరుని చూడండి. పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు, వేరొకరు తినకూడదు అన్నాడు. అంటే పార్వతీదేవి కూడా తినకూడదు అన్నాడు. అంటే ఎంత భాగ్యాన్ని అతడు పొందాడో చూడండి. కేవలం పరమేశ్వరుణ్ణి అంత భక్తిగా ఆరాధించినందుకు. గణపతి, సుబ్రహ్మణ్యుడు తినడానికి వీల్లేదు. దీనిని చండీశ్వరుడు తినాలి. ఈ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. దీనినే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. నివృత్తై చన్నాంధ్ర సత్రిపురహర నిర్మాల్య విముఖై. ఒకసారి లోపలికి వస్తుంటే గణపతికి, సుబ్రహ్మణ్యుడికి శంకరుడు భోజనం చేసి విడిచిపెట్టిన విస్తరి కనబడింది. వాళ్ళు యుద్ధం చేసి వచ్చి ఆకలి మీద ఉన్నారు. ఎవరు? గణపతి, సుబ్రహ్మణ్యుడు. నాన్నగారి విస్తరే కదా, దానిలోని పదార్థాలను తిందామని వాడు వెళ్ళలేదు.
శివుడికి నివేదన చేయబడింది చండీశ్వరుడికి చెందాలి. ఆయన భుక్తశేషుడు కాబట్టి వాళ్ళు తినకూడదని దానిని వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లోకంలో ఒక సదాచారం కొనసాగుతూ ఉంటుంది. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. అంటే ఎవరెవరు వచ్చారు దేవాలయానికి, ఎవరు నా తండ్రిని అంటే పరమేశ్వరుడు తండ్రే కదండి. వాళ్ళ కుటుంబంలో 5వ వాడిగా ఇచ్చాడు అంటే తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళందరూ ఎవరొచ్చారు ఇలాంటివి చూస్తూ కూర్చోడు ఆయన. నందీశ్వరుడిలాగే ఆయన కూడా. ఆయన ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయన కోపం వస్తుంది. అందుకని ఆయనకు ధ్వనిశ్చండు అని ఇంకో పేరు కూడా ఉంది. నిన్న మనం చెప్పుకున్నాం. మనలో చాలామందికి తెలిసి తెలియక కొన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటాం. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్ళకూడదని గోడల మీద పెట్టేసి ప్రసాద తిరస్కారం చేసిన మహాదోషాన్ని పుచ్చేసుకుంటూ ఉంటాం. అసలు అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్ర ప్రకారం చండీశ్వరుడి దగ్గరికి శివాలయానికి వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రమే వెయ్యాలి చండీశ్వరుడి దగ్గర. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యాననందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. మీకు శివాలయంలో ఏదో ఒక పువ్వో లేకపోతే ఒక పత్రమో కొబ్బరి చెక్కో అరటిపండో ఏదో ఒకటి పూజారి గారు ఇస్తారు కదండి, దానిని తీసుకుని వెంటనే చిన్న చిటిక వేయాలి. దాన్ని చండీశ్వరుడు చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే అయితే తీసుకెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఈ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది, మీరు ఇచ్చిన దానిలో కొంత ఉండిపోయింది, అది తిన్న దానిలో శేషం చండీశ్వరుడికి వెడుతుంది అన్న విషయం మనం గ్రహించాలి ఇక్కడ. ఇది మీరిచ్చిన ప్రసాద రూపం. దానిని మీరు గుడి ముందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మన కోరిక తీరదు. అందుకే చూడండి, సత్యనారాయణమూర్తి వ్రతకథలో ప్రసాదం వదిలేస్తే పడవ మునిగిపోయింది. ఈశ్వరానుగ్రహం వద్దన్న వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుందండి, పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందండి, మంచి మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయండి. మళ్ళీ తలుచుకుని ప్రసాదం తింటే సత్యనారాయణ స్వామి కథలో పడవ పైకి లేచింది. మనం ఈశ్వరానుగ్రహం కోరుకోవాలి. అందుకనే శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదాన్ని కానీ అక్కడ వదిలిపెట్టేయకూడదు. నంది మీద పెట్టడం, చండీశ్వర ఎదురుగుండా పెట్టేయడం అలాంటివి చేయకూడదు. మనం ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే శివాలయానికి వెళ్ళగలగాలి. అందుకే శైవాగమాన్ని తెలుసుకుని మనం శివాలయానికి వెళ్ళాలి అంటుంటారు. చండీశ్వర స్థానమందు ఉన్నటువంటి చోటికి వెళ్ళినప్పుడు చిన్న చిటికే వెయ్యాలి, చప్పట్లు కొట్టకూడదు. కాబట్టి అంత పరమపావనమైనటువంటి స్థితికి చేరుకున్నాడు చండీశ్వరుడు. అంటే ఎంత గొప్ప స్థాయికి పరమేశ్వరుడు ఆయనకి ఆ స్థానాన్ని ఇచ్చాడు అనేది మనకి తెలుస్తోంది. ఇక్కడ శిలాదుడి వల్ల నందీశ్వరుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ చండీశ్వరుడు ఆయన చేసిన అభిషేకానికి పార్వతీ పరమేశ్వరులకి తపస్సు చేయకుండానే వాళ్ళ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించుకొని ఆయన కుటుంబంలో 5వ వాడిగా ఉండిపోయాడు. ఇది శివ కుటుంబానికి ఉన్నటువంటి గొప్పతనం. కడుపును పుట్టిన వాళ్ళకన్నా ఆయన అనుగ్రహాన్ని పొందిన పైవాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. అందుకే మనం చూస్తే ద్రవిడ దేశంలో పెద్ద పెద్ద శివాలయాల్లో ఊరేగింపు జరిగితే నందిని తీసుకెళ్లారు. ఉత్సవమూర్తుల్లో చండీశ్వరుడు ఉంటాడు. పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు ఈ 5ంటిని ఊరేగింపుగా తీసుకెడతారు. పరమేశ్వరుడు చండీశ్వరుడికి 5వ స్థానం ఇచ్చాడు. శివుడు అంతటి మహానుభావుడు, ఆ చండీశ్వరుడు అంతటి మహానుభావుడు అయ్యేటట్టుగా చేశాడు. అంతటి మహానుభావుడు ఆ నందీశ్వరుడు, ఈ చండీశ్వరుడు. ఒక్కసారి శివాలయంలోకి మనం గడప దాటి అడుగు పెడితే అటువంటి మూర్తులను దర్శనం చేసి శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాం. మన భాగ్యం కూడా భాగ్యమే కదండి. అందుకే శివాలయం, విష్ణాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండూ ఉండి తీరాలి. మన దేశం అంతటా త్రిభాగ్యవంతమైన దేశం అనేటటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఎక్కడికైనా సరే, ఏ శివాలయానికి వెళ్ళినా సరే మనం చక్కగా లోపలికి వెళ్ళి నందీశ్వరుడి దర్శనం చేసుకుని ఆయన కొమ్ముల మధ్యలోంచి శివుడి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ఆ పూజారి గారు ఇచ్చినటువంటి తీర్థప్రసాదాలు తీసుకుని ఒక్కసారి చండీశ్వరుడి దగ్గరికి వచ్చి చిటిక వేసి, నాయన శివప్రసాదంగా ఇది తీసుకుని వెడుతున్నాం అని చెప్పి ఆయన కోపానికి గురయ్యే లోపల, అందుకే చిటిక వేసి అలా చూస్తూ నిలబడిపోకూడదు. మనం వెంటనే మనం చెప్పేయాలి, ప్రసాదాన్ని ఇలా తీసుకుంటున్నాం అని చెప్పి ఇటు పక్కకు వచ్చి చిటిక వేసి ఇటు పక్కకు వచ్చి ప్రసాదాన్ని ముందు చూపిస్తూ మనం చెప్పేసుకుని వచ్చేయాలి.
లేదంటే ఆయన కోపం తెలుసు కదండి, తండ్రిని కూడా చూడకుండా గొడ్డలతోటి శివలింగాన్ని తన్నాడని చెప్పేసి కాళ్ళు రెండు విరక్కొట్టేశాడు. అందుకని ధ్యానంలోంచి పైకి వచ్చేసిన వాళ్ళు అంత ఆ, కోపంగా క్రోధంగా ఉంటారు. మనం అటువంటి అవకాశం ఇవ్వకుండా చూపించేసి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి మనమే తినాలి, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరికో పంచిపెట్టేద్దాం, ఎక్కడో చదివాను శివాలయంలో ప్రసాదం తెచ్చుకోకూడదని ఇటువంటి ఆలోచనలు ఏవీ పెట్టుకోకూడదు. పరమేశ్వరుడి అనుగ్రహంతో వచ్చినటువంటి ప్రసాదమే ప్రసాదం. మనకి ఒక ఒంట్లో బాగుండలేదు, అభిషేకం చేయించుకున్నాం శివుడికి. అభిషేకం చేయించుకున్నప్పుడు ఆ ఇచ్చిన పాలను ఆయనకి విభూది అభిషేకం చేస్తే విభూది ప్రసాదంగా ఇచ్చింది, బొట్టు పెట్టుకుని ఈ పాలను తీర్థంగా తీసుకుని ఆయనకి కొట్టిన కొబ్బరికాయ ప్రసాదాన్ని సగం మనకి ఇచ్చినప్పుడు తీసుకుని ఇంటికి వచ్చి తింటేనే కదండి మనకున్న ఆ రోగం పోయేది. కాబట్టి ఇక ముందంతా కూడా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి చక్కగా దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకువచ్చి మన కోరికలను కోరుకుని ఆయన తీర్చిన తర్వాత మన మొక్కులను తీర్చేసుకుందాం. చక్కగా పరమేశ్వరుడి అనుగ్రహం మన యందు ఉండాలి అంటే మనం ఇది తప్పకుండా చేయాల్సిందే. కాబట్టి ఈరోజు మనం చండీశ్వరుడి యొక్క భక్తిని, ఆయన యొక్క పొందినటువంటి గొప్ప స్థానాన్ని గురించి తెలుసుకున్నాం. నిన్నటి వరకు మనం నందీశ్వరుడి గురించి తెలుసుకున్నాం. కాబట్టి అంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థానాలు కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళతోటి సహా వీళ్ళను కూడా సమంగా చూడడం, వాళ్ళకంత గొప్ప స్థానాలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది అంటే వాళ్ళ యొక్క భక్తే కారణం. కాబట్టి మనం కూడా ఎంతో భక్తిగా ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మనకు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వమని చెప్పి ఆయనను సదా వేడుకుంటూ రేపు మనం లింగావిర్భావం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.